1 2 3 ఓకే పిల్ల 4 5 6 హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. అయితే మా ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. యాక్చువల్లీ ఏంటక్క బావగారు ముంబై వెళ్ళిపోతారన్నారు, ఇంకా వెళ్ళలేదు, నీకు సేవలు చేసుకుంటూ కూర్చున్నారని చెప్పి అనుకుంటున్నారా? మ్యాటర్ చెప్తాను. యాక్చువల్లీ సండే 8:30కి తన ట్రైన్ అనమాట. మొత్తం ఇంట్లో ఉన్న ప్యాకింగ్లు, ఇంట్లో పనులు, బయట నుంచి ఏమేమి కావాలి మాకు మొత్తం 15 రోజులు సరిపోయినట్టు అన్ని సరుకులు అన్నీ తీసుకొచ్చేసి మొత్తం నాకు హెల్ప్ చేసేసి బోల్డ్ అని వంటలు చేసేసి అది యూట్యూబ్లో పోస్ట్ చేసేసి అందరితో సూపర్ సూపర్ అనిపించుకొని అమ్మ సూపర్గా ఇంకా బయలుదేరిపోతానని చెప్పి అన్నాడనమాట. యాక్చువల్లీ 8:30కి ట్రైన్, తన 7 o'clockకి తన అంత లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బయటకు వచ్చేసరికి అప్పుడే ఒక పెద్ద రెడ్ ఎలక్టివ్ మెసేజ్ వచ్చిందనమాట. ముంబైలో ఫుల్గా వర్షాలు పడిపోయి ఘోరంగా ఉందంటే, కొండ చెరువులు విరిగి పడిపోయావని చెప్పి వచ్చింది. మీకు ఈ రోజు నుంచి 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నామని చెప్పి కంపెనీ నుంచి మెసేజ్ వచ్చిందనమాట. అసలైన రెడ్ అలర్ట్ అక్కడ కాదు, మా గుండెల్లో పట్టుకుంది. మా పిల్లల మొహాలు మాడిపోయాయి, నాదైతే ఇంకా కల లేకుండా పోయిందనమాట. మా తమ్ముడు గుండె మీద చేసుకుని కూర్చుని పోయాడు. ఏదో 4 రోజులు ఉంటాడు కదా అని చెప్పేసి మా నిద్ర ఆహారాలు మానేసేసి మా ఆయనతో కాసేపు పని చేసుకుని మా ఆయనతో చక్కగా ఉండి ఏ గొడవ లేకుండా అంతా సాగిపోతుంది అనుకున్న. ఇప్పుడు వారం రోజులు భరించాలరా సామే అని చెప్పి భయపెట్టేసుకుంది అనమాట. ఇప్పుడు వెంటనే ఏం చేయాలి, నా పని నేను యాజ్ టీజ్గా చేసుకుని వెళ్ళిపోవాలి. లేదనుకోండి ఈ 4 రోజులు పని చేశాను కదా, ఈ వారం రోజులు కూడా పని చేపించేసుకుంటారేమో అని మా ఆయన కంగారు పడిపోతారనమాట. వెంటనే ఏం చేశారు, తను వెళ్ళిపోతారని చెప్పేసి పిల్లల కోసం ఒక 2 kg జిమ్కి వెళ్ళి రాగానే తినడానికి కోసం అని చెప్పి చికెన్ బ్రెస్ట్ పీస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారనమాట. దాన్ని నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు కారాలు పట్టించేసి గరం మసాలా పెప్పర్ పౌడర్లు అన్నీ పట్టించేసేసి ఒక చిన్న డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజు లంచ్ చేసేటప్పుడు 150 గ్రాముల రైసు, ఇది ఒక 50 గ్రాముల చికెన్ పెట్టు అని చెప్పారు. కాకపోతే మా పిల్లలేమో 150 గ్రాముల చికెన్ తినేసి 50 గ్రాముల రైస్ తింటారనమాట. సరే అని చెప్పాను. పాపం చాలా ప్రేమగా అంతా చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టారనమాట. సరేలే పొద్దున్న నుంచి నాదే కదా డ్యూటీ అని చెప్పి అనుకున్నాను. కాకపోతే తను ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రాత్రంతా నేను నా పిల్లలు ముగ్గురు కూర్చొని చాలా డిసిప్లిన్గా మాట్లాడుకున్నాం. ఇక నుంచి వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని, తను ఏం చెప్పినా కొట్టాలని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చామన్నమాట. ఏంటక్క ఇదంతా నిజమేనా అంటే, ఇదంతా నిజమేనమ్మా, నిజంగానే చెప్తున్నాను. మా ఆయన ఏదో 4 days మొన్న వచ్చి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల గొడవలు పడ్డాం కదా, 10 రోజులు మాట్లాడుకోలేదు. అది అది పోగొట్టాలి అంటే 4 రోజులు బాగుండాలి, వీళ్ళకి ఏం కావాలో చేసి పెట్టాలని చెప్పేసి పాపం చేశారు. ఇప్పుడేమో వారం రోజులు ఉండాలి, ఇంత పని అయితే తను చేయరనమాట. పొద్దున్న లేచి యాజ్ ఇట్ ఈజ్ నా పని నేను చేసుకున్నాను అనమాట. పొద్దున్న లేచి నేనే టీ పెట్టేశాను, ఉప్మా చేశాను, బీరకాయ టమాటా కర్రీ వండేసాను, రసం పెట్టేశాను. అట్లా గిన్నెలన్నీ తోమేసేసి గిన్నెలన్నీ సర్దేసుకొని బట్టలు ఉతికేసుకొని ఇంకా మిగతా పనులన్నీ చక్కగా నేను చకాచకా చేసేసుకున్నాను. సో ఇది ఇంక నుంచి ఈ రోజు నుంచి నా ఈ పాకీ పని ఎప్పుడూ ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు మీకు కొంచెం కొన్ని మాటలు డిస్కస్ చేయాలన్నమాట. మొన్న నేను మా ఆయన వీడియోస్ తీసి పోస్ట్ చేశాం కదా, ఏంటి డాన్స్ చేసినవి. మా ఆయన పాపం ఏం చేయరు, నేనే బలవంతంగా తీసుకొస్తాను, అలా నడుస్తారు, అంతకుమించి తను ఏం చేయరు. రే సామి, ఏంట్రా మీరు మనుషులా పశువులా దున్నపోతులా నాకైతే తెలీదు, ఏంట్రా ఆ కామెంట్లు? ఇష్టం వచ్చినట్టు ఎవడికి నచ్చినట్టు ఆడు కొట్టుకొని పెట్టుకొని పోయాడనమాట. అంటే మేము మెసేజ్లు చదవమా, మాకు మనసు లేదా, మేము బాధపడమా, అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అన్ని అన్ని మెసేజ్లో కన్నా అన్ని కామెంట్స్లో కన్నా ఒక కామెంట్ అయితే నాకు పిచ్చ నచ్చింది, భలే నవ్వుకున్నాను. ఒక అతను కామెంట్ పెట్టారు, మీ ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలియదు కానీ మా ఆవిడని నేను మీ ఆయనని మిమ్మల్ని ప్రేమించేదానికన్నా 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తున్నాను అని చెప్పి పెట్టారు. నాయన, నువ్వు మీ ఆవిడనే ప్రేమించు, పక్కింటి ఆంటీనే ప్రేమించు, మీ అమ్మమ్మనే ప్రేమించు, మీ నానమ్మనే ప్రేమించు, ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ ప్రేమించు నాయన, నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు నా మొగుడితో నీకేంటి పోటీ, నాతో నీకేంటి పోటీ చెప్పు? మంచిదే, ఎవరి భార్యలను వాళ్ళు ప్రేమించుకుంటే మంచిదే కదా. ఇప్పుడు సొంత భార్యలు ప్రేమిస్తే తప్పేముంది, పక్కింటి దాన్ని ప్రేమిస్తే తప్పు కానీ. నువ్వేంటో ఇది నాకేమో అర్థం కావట్లేదు. ఇంకో తింగర మొహందా ఏమో మంచి ఏంటిది తిమ్మిరిగా ఉంది నీకని పెట్టిందనమాట. నాకు తిమ్మిరో లేదో తెలియదు కానీ నీకు మాత్రం బాగా తిమ్మిరికి కొట్టుకుంటున్నావే నువ్వు. ఒక ఆడదానివి అయ్యుండి ఇంకొక ఆడదానికి అట్లా కామెంట్లు పెట్టడం ఎంతవరకు కరెక్టో నాకేం అర్థం కావట్లేదు. ఒక వీడియోస్ వచ్చాయనుకోండి ఎగ్జాంపుల్, ఆ వీడియో మీకు నచ్చకపోతే ఇంకొక వీడియోకి వెళ్ళిపోవాలి. అంతేగాని వీడియో అంతా చూసి ఆ కామెంట్లోకి వెళ్ళి కామెంట్ పెట్టి మళ్ళీ నేను ఎప్పుడు ఆన్సర్ పెడతానా, దానికి రిప్లై ఎప్పుడు ఇస్తావని చెప్పి ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటున్నారు? నేనైతే టైంని అస్సలు వేస్ట్ చేసుకోవట్లేదు. అసలు 24 గంటలు ఇంకొక 4 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండు, ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పి నేను ఆలోచిస్తున్నాను.
ఇంకొక ఎదవైతే వాడు పనికిమాలినోడు మొగుడు నేనేమైనా పక్కింటి మొగుడుతోని చేసి మగాడితో చేశానేమిట్రా డాన్స్. నా మొగుడుతో డాన్స్ చేశాను నేను. నా మొగుడుతో డాన్స్ చేసినా తప్పే. పోనీ మా ఆయనేమైనా మేమేమైనా పిచ్చ పిచ్చ బట్టలేసుకొని చేసుకున్నామేమిట్రా? ఎందుకురా అలా పడి చచ్చిపోతున్నారు దారిద్ర్యపు వెధవల్లారా? మిమ్మల్ని నిజంగా పోనీ ఒక ఐడీకి ఒక ఫోటో ఉండదు, ఏముండదు. సరే అయిపోయింది. పోనీ వదిలేసేయి. ఇంకొకటి కామెంట్ పెడతది. ఫస్టు నువ్వు పెద్ద ఏజ్‌లో ఉన్నావు. ఫ్యామిలీని చూసుకో. అది ముఖ్యం. ఇది ఈ కుప్పి గెంతులు కాదు. అసలు నేను కుప్పి గెంతులో, కప్ప గెంతులో, పంది గెంతులు ఏదో గెంతులేస్తున్నానే. నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నాను. నువ్వైతే వచ్చి చూసుకోవట్లేదు కదా! నువ్వు ఎదురింటి ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచిస్తావే? నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించు. అయిపోతుంది కదా! ఒరేయ్ బాబు నిజంగా చెప్తున్నానురా మీకు దండాలురా బాబు. మొగుడు పెళ్ళాం వీడియో చేసినా తప్పే. 42 ఏళ్ళొచ్చిన తర్వాత ఒక సోషల్ మీడియాలో ఉన్నా తప్పే. ఏమిట్రా బాబు అసలు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఒక మీరు చెయ్యరు. పోనీ ఎదుటోళ్ళు చేస్తున్నా మీకు నచ్చకపోతే వేరే దగ్గరికెళ్ళిపోతే అయిపోతుంది కదా! ఎందుకురా నా వీడియోల వెంట పరిగెడతారు? వేరే వాళ్ళని ఇద్దరు, ముగ్గురు పేర్లు అవెందుకులెండి గానీ ఏకం మొగుడేమో పెళ్ళాన్ని ఎత్తేసుకుంటాడు. పెళ్ళామేమో మొగుడు ఒళ్ళో పడుకుని పోతుంటుంది. ఆళ్ళు జుంచుకులు చేసుకుంటుంటారు. ఆళ్ళకొక్క బ్యాడ్ కామెంట్ పెట్టరు. ఏమంటే వీళ్ళు చాలా మొత్తం సోషల్ మీడియాలోనే అతి పార్వతీ పరమేశ్వరులు వీళ్ళేమో ఏముంటది బ్రహ్మ, సరస్వతులని కామెంట్లు పెడతారు. నన్ను నా మొగుడిని చూసారు. మీకేం ఊలుతదిరా? రాక్షసి ఏమైనా బూలుతదా ఏంటో దరిద్రపు వెధవల్లారా? మీకేం సంకటాలొచ్చాయరా? రోగాలొచ్చాయరా? నేనస్సలు మంచిదానిరా కాదురా బాబు. నా నోరు అస్సలు మంచిది కాదు. నా నోట్లో ఎందుకు పెడతార్రా? ఇంకొక పతివ్రత ఎలా పెడుతదంటే, వయసుకు తగినట్టు ఉండాలి. వయసుకు తగినట్టు. అలాగ బయట రోడ్ల మీద చేయకూడదు. అమ్మ పతివ్రత నువ్వు రోడ్డు మీదకి రాకు. లేకపోతే నువ్వు నీ బెడ్‌రూమ్‌లో నుంచి బయటికి రాకు. లేదంటే పైనుంచి కింద వరకు ముసుగేసుకో. అది నీ ఇష్టం అది. నువ్వు పతివ్రతవి కాబట్టి మేము కాము. నా మొగుడితే గదా చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. వీళ్ళు తిట్లు కేయడానికొస్తారో, లేకపోతే ఇలా మెసేజ్ కామెంట్ పెడితే గొప్ప అనుకుంటారో నాకైతే ఇప్పటి వరకైతే అర్థం గాలేదు. ఇలాంటి చెత్త వెధవల్ని పట్టుకొని చితగ్గొట్టేస్తే బావున్ను. వేరే వాడంటాడు చెత్త వెధవ. వాడి కామెంట్లు చూసితే నాకు ఒళ్ళు మండిపోయింది. అంటే వాడి ఇంట్లోనే పతివ్రతలు పుట్టారంట. మిగతా వాళ్ళు ఎవరు పతివ్రతలే కాదంట. నాకు తెలిసి ఏమంటారు ప్రపంచంలోన వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంక ఏ ఇంట్లోను ఉండరంట. ఒరేయ్ బాబు చాలా మంచిదేరా బాబు. మరి అలాంటప్పుడు పక్కింటి ఆడదాని గురించి నీకెందుకురా? మీ అమ్మ ఎలా పెంచిందిరా నీకు? పక్కింటో మనోళ్ళందరూ పతివ్రతలు మిగతా వాళ్ళందరూ ఎదవలని పెంచిందేమిట్రా? అమ్మ పెంపకం బట్టే ఉంటది గదా! నువ్విప్పుడు కామెంట్ జేస్తున్నావంటే ఒక ఆడదాన్ని నిజంగా అంత పతివ్రతగా పుట్టినోడివైతే నీకు అలాంటి బుద్ధులే వస్తాయి గదా! ఎదుటో ఆళ్ళ మీద పడిపోవడం ఎందుకురా బాబు! నీ దొంపలు తెగ మీ నాశనంగాను మీ పిండాకు కొడితేనే ఎళ్ళిన దారిలో పాము పొడిసి, నీకు కుక్క కాటేసి, ఎళ్ళిన దాంట్లో నీకు దెబ్బలేం తగలకుండా యాక్సిడెంట్ అయిపోను. ఎందుకురా వెధవల్లారా! ఛీ! ఛీ! సరే వదిలేసేయండి. ఇంకో విషయం చెప్పాలి. మొత్తానికైతే చూస్తున్నారు కదా! మొత్తం నా పనంతా చేసుకున్నాను. ఇక్కడ తీసుకొస్తున్నాడు మా తమ్ముడు బ్యాగ్‌లో ఏం తీసుకొస్తున్నారో తెలుసా? ఎప్పుడైతే ముంబై ఎళ్ళాలని ఫిక్స్ అయిపోయారో మా ఆయన ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేస్తున్నారనమాట. అతని చేతిలో ఏముంది తెలుసా? తాటికాయలనమాట. ఇప్పుడు తాటి రొట్టేస్తాడు. తాటి రొట్టె ఎంతమందికి తెలుసో కిందన కామెంట్ చేయండి. రేపు వీడియో పోస్ట్ చేస్తా. మా ఆయనకి ఎప్పుడైతే తన కుకింగ్ వీడియోలు సక్సెస్ అయిపోయి అందరూ కామెంట్లు పెట్టేసి మీరు సూపర్, మీ సాంబార్ సూపర్, మీ మైసూర్ బోండా సూపర్, మీరు చికెన్ జాయింట్లు సూపర్ అనేసరికి మా ఆయనకేమో ఫుల్ బూస్ట్ వచ్చిందనమాట. రేపేం వీడియో చేద్దాం అని చెప్పి నా వెనకతలు పడ్డారు. మా ఆయనకి ఒక్కటే చెప్పా, మన వీడియోలు చేద్దాము ఫుడ్ వీడియోలు. ఏంటంటే ఒక టైంకి అయిపోవాలి. 10, 11 గంటలకల్లా అయిపోయిందనుకో, మిగతా టైంలో ఒక డాన్స్ ప్రాక్టీసో లేకపోతే షార్ట్ వీడియోస్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాం కదా! తను ఒక ఫుడ్ వీడియో తీసాడంటే హాఫ్ డే ఆ ఫుడ్ వీడియో దగ్గర అయిపోతుందనమాట. నాకు చాలా కష్టమైపోతుంది. నేను నెక్స్ట్ ఆలోచించుకోవడానికి కూడా నాకు టైం దొరకట్లేదు. తనకి చెప్పా, "నువ్వేదైనా ఫుడ్ వీడియో తీయాలి అనుకుంటే ముందే అంతా రెడీ చేసి పెట్టుకొని ఎప్పుడులాగే ఒక అరగంటలో వంట అయిపోయేటట్టు చేద్దాము. నేను నెక్స్ట్ వీడియోలోకెళ్ళలేకపోతున్నాను. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను" అని చెప్పాను. ఓకే అన్నారు. ఇంతలో తను ఎట్లాగో ఉంటారు కదా! పొద్దున్నే అయితే తను వెళ్ళిపోతారని చెప్పి ఇడ్లీ, దోస ఏమి నానబెట్టలేదు. ఉప్మాతో సరిపోయింది. సో, అందుకని ఇడ్లీ, దోస నానబెట్టేసాను అనమాట. అండ్ గ్రైండర్ కూడా వేసేసాను. గ్రైండర్ వేసి ఎక్కడ సామాన్లు అక్కడ గప్‌చుప్ అన్నట్టు ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసాము. యాక్చువల్లీ ఏమైందంటే మీకొక 2, 3 డేస్‌లో ఒక మంచి న్యూస్ చెప్తాను. మీకు గుడ్ న్యూస్ కాదులెండి. నా కష్టార్జితం అనుకోని చెప్పండి. ఏదో 2, 3 డేస్‌లో మీకు చెప్తాను. అది జరిగితే చెప్తాను. లేకపోతే లేదు. అయితే ఈ కుక్కర్లు మా ఇంట్లో కుక్కర్లు పాడయ్యాయండి. ఆ కుక్కర్లు వెంటనే బాగు చేసేయాలన్నమాట. బాగు చేసి తీసుకొచ్చేయాలి. తను కుక్కర్ బాగు చేసి తీసుకురాగానే నేను రైస్ లేట్ అయిపోయింది పెట్టడం అనమాట. సో, రైస్ పెట్టేసాను. అదండి ఈరోజు లాంగ్ వీడియో. లాంగ్ వీడియో ఎలా ఉందో కిందన కామెంట్ చేయండి.
అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు 143 బెస్టీస్ వ్లాగ్స్ అండి. మీరు ఎప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండాలి, నన్ను ఆదరిస్తూ ఉండాలి. మీరే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఆ వీడియోస్ చూపించండి. అండ్ మా ఆయన కూడా చాలా డ్యాన్స్ ప్రాక్టీస్ ఎట్లాగైనా రేపు ఎల్లుండిలోన మంచి డ్యాన్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మా ఆయన ఎట్లా పాపం తనకి ఏమీ రాదు, నేనే ఏదో చిన్న చిన్నగా నేర్పిస్తాను, తను చేస్తారనమాట. సో తనది ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. మీరు అక్క చెల్లెళ్ళు మంచోళ్ళు కాబట్టి మీరు మా ఆయనకి ఇంకా బూస్ట్ ఇచ్చేటట్టు నాకు కామెంట్లు పెట్టండి. బావగారు మీరు ఇంకా చేయాలి, మీరు చాలా బాగా చేస్తున్నారు, మా అక్క కన్నా బాగా చేస్తున్నారని కామెంట్లు పెట్టండి. ఆ కామెంట్లు నేను మా ఆయన ఎదురు కూర్చొని బాలు ఇదిగో బాలు ఇగో నీకోసం ఈ కామెంట్లు పెట్టాను, నువ్వు ఇంకో డ్యాన్స్ చేయాలంట అని చెప్తానన్నమాట. సో అట్లాంటి కామెంట్లు పెట్టండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకేంటంటే మా ఆయన ఇప్పుడు కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఏమని ఆలోచిస్తున్నారు, రేపు ఏం ఫుడ్ వండుదాం, రేపు ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తారు. చాలామంది సిస్టర్స్ కింద కామెంట్ పెట్టారు, అక్క చికెన్ జాయింట్స్ ఫ్రై ఎట్లా చేస్తారో లాంగ్ వీడియో చేయండి, నీట్గా చెప్పండి అని చెప్పి అన్నారు. ఖచ్చితంగా చేస్తానమ్మా నేను లాంగ్ వీడియోలు, మీరు ఏమేమి కావాలి చేయండి అక్క అన్నారు. ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తాను, కాకపోతే కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది ఈసారి నుంచి, కుకింగ్ ఉన్నాయి కాబట్టి. సో లెంత్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు లాంగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకొక 1 వీక్ ఉంటారు. ఈ 1 వీక్లోనే మా ఆయనతో ఫుల్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. ఈ పనికిమాలినోళ్ళు ఎంతమంది కామెంట్లు పెట్టినా నేను అసలు కనీసం ఆలోచన కూడా ఆలోచించను. కాకపోతే సమాధానాలు చెప్పాలి కదా అని చెప్పేసి మరీ మనం ఎదవలం అనుకోకూడదు కదా, అందుకని చెప్పేసి నేను చెప్తున్నాననమాట. సో ఇంకా ఇంకా ఏమైనా నా గురించి తెలుసుకోవాలన్నా, ఇంకేమైనా నేను చెప్పాలనుకున్నా సరే నాకు కిందన కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు మా చెల్లితో చాలా పెద్ద ఫైట్ అయిందనమాట. ఎట్లా ఫైట్ అంటే, దానికి ఒక యూట్యూబ్ నుంచి శారీ పంపించారంట. శారీ పంపించకపోతే లైక్ చేయదంట, కామెంట్ చేయదంట, షేర్ చేయదంట.